మన ప్రభు అయిన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుల వారి పేరిట మీ అందరికీ నా యొక్క శుభాభి నిండు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కొలొస్సీన్స్ 1వ అధ్యాయము 27వ వచనము. మీ యందు క్రీస్తు యేసు మహిమ నిరీక్షణయై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తు యేసు మీ యందు మహిమ నిరీక్షణయై ఉన్నాడు. క్రీస్తు మన యందు ఉన్నాడు. ఆయన మనకు శిరస్సై ఉన్నాడు. హల్లెలూయా. మరి క్రీస్తు యేసు శిరస్సుగా ఎప్పుడైతే నువ్వు అంగీకరిస్తూ ఉంటావో, మరి నీ పాదముల కింద సాతాను యొక్క సామ్రాజ్యాన్ని అంతా ఆయన పెట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తు నా ముందున్నాడు, క్రీస్తు నా వెనుకున్నాడు, క్రీస్తు నా కుడి పక్కన ఉన్నాడు, క్రీస్తు నా ఎడమ పక్కన ఉన్నాడు, క్రీస్తును నేను ధరించుకున్నాను, పరిశుద్ధాత్మ ద్వారా ఆయన నన్ను నింపాడు అని నువ్వు నిత్యము ధ్యానించేవాడుగా ఉండాలి. ఎందుకంటే మరి క్రీస్తు నీవు నీ ఆత్మలో ఆయన ఏకమై ఉంటున్నాడు గనుక. తండ్రి ఎలాగైతే కుమారుని యందు ఏకమై ఉన్నాడో, మరి కుమారుడు అంటాడు కదా, నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టే మరి నా తండ్రి నాలోనే ఉన్నాడు అని అన్నట్టుగానే యేసుక్రీస్తు ప్రభు కూడా మనందరినీ ఆయనలో ఉంచి ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క మరి మర్మమును నువ్వు గ్రహించినప్పుడు, ఈ యొక్క మర్మమును నువ్వు ధ్యానించినప్పుడు యేసుక్రీస్తు యొక్క ఆ యొక్క పునరుద్ధాన శక్తి నీలోకి వస్తూ ఉంటుంది. ఈ లోకం అప్పుడు నీకు చాలా మరి తేలికగా కనపడుతూ ఉంటుంది. నువ్వు జయించలేనిదంటూ ఏమీ నీకు కనిపించదు. ఎందుకంటే ఆలోచనలన్నీ నీవి కాదు, క్రీస్తువే. పనులన్నీ నీవి కాదు, క్రీస్తువే. నీ యొక్క ప్రతి క్రియ మరి దేవుడే చేసేవాడుగా ఉంటున్నాడు. నువ్వు ధ్యానించాలి. ప్రభువా, నువ్వు నాలో ఉన్నావు, నాతో ఉన్నావు, నన్ను నడిపిస్తున్నావు, నాకు సమస్తము చేసేవాడివి నీవే.